గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గత నెల రోజుల నుంచి ఏ టీవీ చూడు ఏం చూడు ఇదే వార్త. లాస్ట్కి వస్తే ఈరోజు రిజల్ట్ అయితే వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. సో ఎంత మార్జిన్ ఏంది అనేది కూడా మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. మనతో పాటు 3 పార్టీలకు సంబంధించిన లీడర్స్ ఉన్నారు. ఫస్ట్ నేనైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను బీసీ మెంబర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ శుభప్రద పాటిల్ గారు మనతో పాటు ఉన్నారు. పాటిల్ గారు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఏనా ఇది? కాదండి సౌమ్య గారు, వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఎన్నిక ఎప్పుడు చూడలేను. 2004 నుండి ఎన్నికల్లో చూస్తున్నాము, మా పార్టీ తరఫున పనిచేస్తున్నాము. కానీ ఇలాంటి ఎన్నిక ఎప్పుడు కూడా చూడలేదు, ఇక ముందు కూడా చూడొద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక నాయకులుగా మేము భవిష్యత్తులో పోటీ చేయాలనేటువంటి ఆస్పిరెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళము. ఇలాంటి ఎన్నికలు ప్రభుత్వం మొత్తం కూడా యంత్రాంగాన్ని అంతా కూడా వినియోగించి మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, రాహుల్ గాంధీ గారేమో దేశంలో మొత్తం కూడా ఓట్ చోరీ అని మాట్లాడతాడు, ఇక్కడనేమో చోరీకా ఓట్ వేసుకొని మొత్తం కూడా దురాక్రమణలో పాల్పడి వీళ్ళు ఎన్నికల్లో గెలుపొందేయడానికి ఎన్ని కుట్రలు చేయాలనో, ఎన్ని అరాచకాలు చేయాలనో అవన్నీ కూడా చేసినటువంటి చూస్తాం. ఇక్కడ ఏం జరిగింది జూబ్లీహిల్స్ లో? అంటే మీ కంప్లైంట్ ఏంటి, మీ కన్సర్న్ ఏంటి? ఎలాంటి ఎన్నిక అంటారు మీరు? వాస్తవానికి ఎన్నికల్లో పార్టీలు గెలుస్తుంటాయి, ఓడుతుంటాయి. కానీ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇంత ఘోరమైనటువంటి ఎన్నిక ఎప్పుడు చూడలేదు. మొత్తం మంత్రులతో సైతం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పోలింగ్ బూత్ల దగ్గర కూర్చొని ప్రలోభ పెట్టడం, అదే విధంగా మా క్యాండిడేట్ ని కనీసం పోలింగ్ బూత్లకు కూడా పోనీయకుండా అడ్డుకోవడం, ఇవన్నీ కూడా చూస్తే ఇక్కడ కూడా మహాలక్ష్మి పథకం అని వాళ్ళు ఎన్నికల ముందు తెచ్చిరు. ఇక్కడనేమో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా ప్రతి ఓటుకి 2500 నుండి 5000, 6000 వరకు పంచి, కాబట్టి ఎన్నికగా మేము ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి ఎన్నిక. ఇలాంటి ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగానే గెలుస్తుంటే ప్రజల్లో ఆదరణ కోల్పోతుంది. 5 స్థానాల్లో గెలిచేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది కాంగ్రెస్ కి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దేశంలో మొత్తం కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకం పవనాలు వీస్తున్నాయి. ఈడ అధికారాన్ని అండుపెట్టుకొని గుండాయిజం, రౌడీజం తోని వీళ్ళు గెలవదలుచుకున్నారు ఎన్నిక. కానీ మీరు గుండా అన్నా, రౌడీ అన్నా ఎందుకు సార్? ప్రజలు ఎందుకు మరి పట్టించుకోలేదంటారా? ఏమైందంటారు? ప్రజలు పట్టించుకున్నారు. అందుకే కదా ఒపీనియన్ పోల్స్ అంతా కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగానే ఉండే ఒపీనియన్ పోల్స్ అంతా. కానీ విషయం ఏం జరిగిందంటే, వాళ్ళు చేసినటువంటి దొంగ ఓట్లు కావచ్చు, అదేవిధంగా రౌడీజం, గుండాయిజం తోని ప్రజలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఓటింగ్ కూడా 10% పెరగాల్సి ఉండే, అది కూడా తగ్గింది. దొంగ ఓట్లు వేసుకొని అవన్నీ చేసుకునే వీళ్ళు ఈ రోజు గెలవబోతున్నారు అనేది స్పష్టం. సార్, మాగంటి సునీత హాఫ్ డే తర్వాత గ్రౌండ్ లో తిరుగుతూ దొంగ ఓట్లు జరుగుతున్నాయనో, లేకపోతే అధికార దుర్వినియోగం జరుగుతోంది అని తన వాయిస్ వినిపించినా కూడా ఎందుకు సార్ పెద్ద నాయకులు ఎవరు తన పక్కన ఎందుకు కనిపించలేదు ఆ రోజు? మేడం, ఎన్నికల్లో కోడ్ అమల్లో ఉంటది కాబట్టి మేము ఆ ఎన్నికల నియమావళికి అనుగుణంగానే 9th రోజు ఈవినింగ్ 5 నుండి మేమంతా కూడా మాగంటి సునీత పక్కన కూడా స్థానిక నాయకులు లేరు సార్, మీకు కూడా తెలుసు కదా. కార్పొరేటర్స్ వేరే వాళ్ళు ఉన్నారు, మహిళా కార్పొరేటర్లు. వాళ్ళు ఏదో తోడుగా మహిళ ఉంది. నేను అదే అంటున్నా, అందుకే అడుగుతున్నా సార్. వాళ్ళు ఉన్నప్పుడు పెద్ద నాయకులు ఎందుకు లేరు అంటున్నా. ఆమెకు మోరల్ సపోర్ట్ అంటే వాస్తవానికి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా మేము ప్రచారం వరకు చేసుకున్నాం తప్ప ఇట్లా రౌడీజం, గుండాయిజం చేయదలుచుకోలే. బీఆర్ఎస్ పార్టీ శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్య బద్ధకంగా ఎన్నికలు జరగాలని కోరుకుంది. కానీ జరిగింది ఏంది? మొత్తం రౌడీజం, గుండాయిజం, మా ఏజెంట్లని పోలింగ్ కేంద్రాల నుండి ఎలగొట్టడం, బయట కూర్చున్నటువంటి మా కార్యకర్తల్ని కొట్టడం, దాడులు చేయడం, ఇవన్నీ కూడా చూసినాం కదా. సవేరా ఫంక్షన్ హాల్లో 2000 మంది దొంగ ఓట్లు వేసినటువంటి వాళ్ళని మేము పట్టుకున్నాం కదా. పూర్తి స్థాయిలో ఈరోజు జరుగుతున్నదల్లా మొత్తం దొంగ ఓట్లు వేసుకొని గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యింది అనేది మేము నమ్ముతున్నాం. అధికార పార్టీలో మీరున్నా అదే చేసిండ్రు, ఇప్పుడు ఈ పార్టీ ఉన్నది కాబట్టి అదే చేస్తుంది, అందులో తప్పేముంది అనేది కూడా ఒక చర్చ. సౌమ్య గారు, ఇప్పటి వరకు చాలా ఎన్నికలు చూసినాం మనం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నికలు చూసినాం. ఇట్లాంటివి పోలింగ్ ఏజెంట్ల మీద దాడి చేయడం, క్యాండిడేట్ ని తిరగనీయకపోవడం,
ఇంత విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయడం ఇవన్నీ కూడా ఎప్పుడన్నా చూసినావా? చూడలేదా సార్? జరగలేదు. మునుగోళ్ళనైతే అసలు ఇక అక్కడ ఉన్నోళ్ళు అసలు తాగుడికి బానిస అయిపోయిన పరిస్థితి ఉన్నది కదా సార్. ఆ ట్రెండ్ అంతా బీఆర్ఎస్ తీసుకొచ్చింది అనేది పెద్ద చర్చ. వామ్మో అసలు ఎన్నికల పోటీ చేసేలాగున్నాము, వీళ్ళు మొత్తం మార్చేసిర్రు ప్యాటర్న్ అని. మేడం ఎన్ని ఆరోపణలు చేసినా ఆ రోజు ఇట్లాంటి ఆరోపణ రాలేదు. మేము శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు చేసినాం. ఇట్లా రౌడీజం గుండాయిజం చేసి ఎన్నికలు చేసేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకం. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు నమ్ముకుంది. అందుకే ఒపీనియన్ పోల్స్ అంతా కూడా బీఆర్ఎస్ అనుకూలంగా ఉండే. కానీ తర్వాత జరిగినటువంటి పోల్ మేనేజ్మెంట్ లో సర్వశక్తులు వడ్డీ వాళ్ళు ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని చేసిండ్రు. ఈ రోజు అజరుద్దీన్ ని ఆడ మైనార్టీ ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అజరుద్దీన్ ని మంత్రి చేసిండ్రు. చేయొచ్చా అండి? ఈ 2 సంవత్సరాల గుర్తుకు రాని మైనార్టీ మినిస్టర్ ఈ ఎన్నికల్లో కోసమే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అజరుద్దీన్ గారిని మంత్రి పదవి ఇచ్చారు. ఇట్లా ఒకటి కాదు ఆడు చేసినటువంటి ఈ రోజు 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. కానీ ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన మహబూబ్నగర్ శాసనసభ్యులు ఏమడుగుతుండు, మేము కనీసం 1 లక్ష రూపాయలు శాంక్షన్ చేయలేకపోతున్నాం, ఊర్లలోకి పోతే పల్లెలకు పెళ్లిళ్లకు పేరెంట్లకు తప్ప మేము ఒక అభివృద్ధి పనులు చేయడానికి మాకు పైసలు లేవు, ఫండ్స్ లేవు అని చెప్తున్నటువంటిది. అదేవిధంగా ఎల్లారెడ్డికి సంబంధించిన మదన్ మోహన్ గారు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపెట్టి ఓల్డ్ బ్యాంక్ కి లేఖలు రాసినటువంటి చూసినాం. కాబట్టి ఈడ మొత్తం కూడా ఏదో జూబ్లీస్ ఒక్కటే ఎన్నికల్లో మా సీటు కోల్పోతామనే, అంటే ఈ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి సీటు కలుగుతా అనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉండే. కాబట్టే రేవంత్ రెడ్డి గారు అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎన్నికల్లో గెలుస్తున్నారు. దానికి ప్రజలు చూస్తారు కదా. రేపు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రజల మీద నమ్మకం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నారు కదా, 10 మందితో రాజీనామా చేపించి ఎన్నికలకు వండి. అదేవిధంగా స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వండి. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లా ఇవన్నీ పెట్టమనండి, తొందరలో సకాలంలో ఎన్నికలు పెట్టమనండి. పెడితే మేము 100% ఒప్పుకుంటాం, ప్రజలతో గెలవండి. అప్పుడు కేసీఆర్ గారు ఒకవేళ ప్రచారానికి వచ్చి ఉంటే బీఆర్ఎస్ దే ఈ సీటు అనేది కూడా ఒక చర్చ ఉంది సార్. మేడం కేసీఆర్ గారు ఎప్పుడు రావాలనో ఏది రావాలనో పార్టీ నిర్ణయిస్తుంది. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. మేము ప్రచారంలో 9వ తారీఖు రోజు వరకు కూడా మేమే ఉన్నాం బరిలో. కానీ ఈ పోల్ మేనేజ్మెంట్ లో మేము వెనుకబడినాం. డెఫినెట్ గా వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి పంపిణీ కావచ్చు, వాళ్ళు చేసిన గుండాగా మేము చేయలేకపోయినాం. వాళ్ళకు పోలీస్ వ్యవస్థ అంతా అండగా ఉన్నది. ఎలక్షన్ కమిషన్ కూడా చూసి చూడనట్టు వివరించింది. ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్ గా మేము దాంట్లో వెనుకబడ్డాం అంతే. yes all right sir, thank you so much sir. yes మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు పున్నా కైలేష్ నేత గారు ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అండ్ రాజయ్య యాదవ్ గారు మనకైతే తెలిసిన వ్యక్తే, బీజేపీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్. ఏమో నాకైతే బీజేపీ అనబుద్ధి కాదు, సార్ని చూస్తే జనరల్ గా మాట్లాడేస్తారు కాబట్టి అన్న అనుకోవచ్చు. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. మీరు బీఆర్ఎస్ కి సంబంధించిన వాయిస్ విన్నారు, మీ నుంచి స్టార్ట్ చేస్తాను సార్. ఒకటే చెప్తున్నారు, మీరు చేసినన్ని అరాచకాలు ఎన్నడూ కూడా ఏ ఎన్నికల్లో కూడా జరగలేదు. కాంగ్రెస్ పార్టీ గూండాయిజం చేసి దొంగ ఓట్లు ఎంచుకొని గెలిచింది. ఇది మీ మీద ప్రధాన ఆరోపణ సార్. ముందుగా ఈ డ్రీమ్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మా రాజన్నకు అందరికి కూడా నమస్కారం. ఇది ఎట్లుందంటే మగని కొట్టి మొగిసాలకు ఎక్కినట్టు 42 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జడ్పీ చైర్మన్లను కొనుగోలు చేసి 10 సంవత్సరాల కాలంలో మునుగోడు ఎన్నికలు వస్తే మనిషి మాంసం తప్ప అన్ని మాంసాలు పెట్టి మందు పోసి 100 మంది చావుల కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ భగవద్గీత శ్లోకాలు, రామాయణ శ్లోకాలు చెప్తుంటే ఇంతకంటే విచిత్రమైనటువంటి వాదన ఇంకెక్కడ లేదు. ఇలా మరి వాళ్ళు గెలిచి ఉండుంటే ఒక రకమైన వాదన, అంటే ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన, ఓడ దాటాక బోడిమల్లన. తెలంగాణ అస్తిత్వాన్ని చంపినటువంటి దోపిడి దొంగల ముఠా కేసీఆర్ చుట్టూన్నటువంటి మంది మాగడలు. నెంబర్ 1. నెంబర్ 2, అభివృద్ధి విషయంలో మా ముఖ్యమంత్రి గట్టిగా సవాలిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి కానీ జూబ్లీస్ ప్రజలకు కానీ మేమేం చేసినామో చర్చకు సిద్ధమని చెప్పినాం. 35,000 రేషన్ కార్డులు కొత్త ఇవ్వడం జరిగింది. జూబ్లీస్ వరకే మనం పోదాం. రెండో విషయం, దాదాపు 30,000 మందికి అక్కడ ఉన్నటువంటి ఉచిత విద్యుత్ అందుతుంది, 200 యూనిట్లు. దాదాపు అక్కడ ఉన్నటువంటి 70% మహిళలు, 70 నుంచి 80% పేద మధ్యతరగతి, అంటే ఇది తెలంగాణను ప్రతిబింబించేటువంటి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చి బతుకుదెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బస్సు ఉపయోగపడుతోంది. 250 కోట్లతోని సీసీ రోడ్లు వేసినాం. అన్నిటికీ మించి పీజేఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి పేదలకు పట్టాలు ఇప్పించి, ఇవాళ నీళ్ళు ఇప్పించి, రోడ్లు ఇప్పించి
ముందుకు పోతున్నటువంటి ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం తప్ప 10 సంవత్సరాలు ఉన్నాయి ఆ పైసా చేయలేదు. కాబట్టి మాకు ఇవాళ ప్రజలు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం, మీకు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇవన్నీ చేస్తారు. లేదు. ఏడ తప్పదు. ఉప ఎన్నిక తప్పదు. వస్తే ఆడ అదే చేస్తారు కదా సార్. అది ఏ అది అధికార వాళ్ళకి పార్టీ? అలవాటు. మేము ఇప్పుడు అట్లా అనుకుంటే మీరు హైదరాబాద్లో మాకు సీట్లు రాలేదు, మమ్మల్ని ఆదరించలేరు. మరి కంటోన్మెంట్లో ఎందుకు గెలిచింది గణేష్ గారు? జూబ్లీ హిల్స్లో ఎన్నికల గురించి మేము ఏం చేయలేదే. ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసినామో సన్న బియ్యం ఇస్తున్నాం, అది తప్ప అండి? ఇవాళ 5,000 ఇండ్లు ఇస్తామని ప్రజలకు వాగ్దానం చేసినాం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. ఇది తెలంగాణ ప్రజలు కాదు, తెలుగు ప్రజలు భారతదేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల మద్దతును కూడగట్టడంలో మా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ ఉన్నారు. అన్నిటికి మించి గ్లోబల్ సిటీగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ను ముందుకు తీసుకుపోవడానికి ఒక మెట్రో రైల్ని 2వ దశ కానీ, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుముట్టు త్రిబుల్ ఆర్ ఏదైతే మళ్ళీ జిల్లాలకు విస్తరించేటువంటి త్రిబుల్ ఆర్ రోడ్డు కార్యక్రమే కానీ, అదేవిధంగా హైదరాబాద్కు వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి కంపెనీలు కానీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 72,000 ఉద్యోగాలు నింపినటువంటి ఘన చరిత్ర కలిగిన మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి పట్టంగా భావిస్తున్నాం. వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధికి పోవడానికి మాకు ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే సంకల్పం ఉందో ఈ బలాన్ని ముందుకు తీసుకుపోతాం. అంతేగాని మీరు చేసినటువంటి అరాచకాలనే మేము చేస్తాం అనుకోవడం, అదేవిధంగా ఎమ్మెల్యేని కొనుగోలు చేసి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు కానీ, లేదా అవినీతి సొమ్ముతోటి 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దండుపాల్యం ముఠాలు ఎవరైతున్నారో ఇవాళ గగ్గోలు పెట్టి దొంగ సర్వేలు, దొంగ టీవీలలో, వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోసం చేయడానికి ప్రయత్నించారు. కానీ 25 రోజులు గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక కార్యకర్తగా రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో వారు ఏదైతే మాకు ఇచ్చినటువంటి టాస్క్ని నేను గల్లీ తిరిగిన, మేము డెఫినెట్గా చెప్తున్నాం 20 నుంచి 25 అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ప్రతి ఇంటిని కదిలించినాం, ప్రతి కుటుంబాన్ని కదిలించినాం. ఏదో ఒక సంక్షేమం ఉన్నది వారి నాయకత్వంలో, ఇంకా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉన్నది. ఇక రెండో విషయం, ఇవాళ మీరు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏం జరిగింది మేడం, 2023లో 25,000 ఓట్లు వచ్చినాయి మేడం. ఎవరు? దీపక్ రెడ్డి గారు. అవి అలా ఎక్కడికి పోయినో మీరు ఆలోచన చేయమని అడుగుతున్నా. రెండో విషయం, ఆ రోజు మా యొక్క అజారుద్దీన్ గారు 16,000 ఓటుతో ఓడిపోయారు. అంటే 8,000 ఓట్లు వచ్చి ఉంటే మేము గెలిచేవాళ్ళం, ఓడిపోయినాం. అదే పార్లమెంట్కి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు ఎంతతో గెలిచినా సెకండ్ ఉన్నారు, ఫస్ట్ మా యొక్క దాన నాగేంద్ర గారు ఉన్నారు. అక్కడ మేము దాదాపు 16,000 లీడ్లో ఉన్నాం. మరి సీటు ఎవరిది? బీఆర్ఎస్ పార్టీది. అంటే ఓడిన తర్వాత ఓటమిలో ఉన్నటువంటి కారణాలు వెతుక్కోవడానికి ఉపయోగపడేది తప్ప ప్రజలు నవ్వుతున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని చూసి. బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు. ఇవాళ కవిత గారు ఏం చెప్పినారు? కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంటే కవిత ఊటావుటిన బయటకు వచ్చి మా అయ్య చుట్టూ ఉన్నటువంటి హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ మొత్తం దోచుకున్నటువంటి దొంగలు మా నాయనని ఇట్లా అంటుంటే ఇవాళ తెలంగాణ బగ్గు అని మాడాలి, ఎందుకు మాడతలేదు, కారణం ఊరు అని అడిగి. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్ నుంచి మొదలుకుంటే, ఇంకా రెండో విషయం ఇంకొక మాట మనవి చేస్తా ఉన్నా మీ ఐడ్రీమ్ ద్వారా, ఎవరినైతే ఇవాళ వ్యక్తిత్వాన్ని హననం చేసి దొంగలని, రౌడీలని, దోపిడీదారులని, ప్రజలకు సేవ చేసి ప్రజల ఆకలిని తీర్చి విద్యను అందించి చనిపోయినటువంటి శవాలకు కానీ, నా తల్లులు అక్కలు ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళందరికీ శ్రీమంతాలు చేసి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి గొప్ప కుటుంబాన్ని వీరు వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారే, అటువంటి రౌడులు అప్పు కానీ, అంశు కానీ, ముఖేష్ కానీ, సల్మాన్ కానీ అనేటువంటి గూండాలు ఫోక్సో కేసులో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మేడం. అటువంటిది ప్రజలు నమ్మలే. అందుకోసమే వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎంచుకున్నటువంటి సోషల్ మీడియా మాకు ఉపయోగపడ్డది. ప్రజలు నమ్మలే. ప్రతి గల్లీల్లో, ప్రతి వార్డులో శ్రీశైలం అన్న యొక్క సేవలు కానీ, అన్నిటికీ మించి నవీన్ యాదవ్ ఒక యువకుడు 3 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని బలపరిచి రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ ఎగరవేయడానికి మాకు ఇచ్చినటువంటి బలంగా భావిస్తున్నాం. రాజయ్య యాదవ్ గారు, ఇద్దరు వాయిసెస్ విన్నారు సార్. ఫస్ట్ నుంచి కూడా మీరు చెప్తున్నారు నో డౌట్ అమ్మా నవీన్ యాదవే విన్ అవుతాడు. అండ్ ఇంకో మాట కూడా ఉన్నారు, బీఆర్ఎస్ ఒకవేళ ఓడిపోతే అసలు బీఆర్ఎస్ పార్టీయే ఉండదు అనే మాట కూడా చెప్పారు సార్. ఇంకా కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ ఇక మీదట ఉండదు ఆఫ్టర్ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఓడిపోతే అన్నటువంటి మాటకి. నేను చెప్పింది నిజమైందని మీరే చెప్తాను. నా పార్టీ కాదు ఆయన. కాంగ్రెస్ పార్టీ సెలెక్షన్ ఈజ్ బెటర్. కాంగ్రెస్ పార్టీ పతారబైనా, పలుకుబడి తగ్గినా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా వాళ్ళు ఈ బీసీ మూవ్మెంట్ను పునికి పుచ్చుకున్నారు. క్యాండిడేట్ సెలెక్షన్ ఇస్ గుడ్ అంతే. కానీ పార్టీ గొప్పతనం ఏం లేదు, ప్రభుత్వం గొప్పతనం ఏమంటారంటే ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు ఎన్నున్నా పార్టీ క్యాండిడేచర్ తోటి అవన్నీ కూడా అధిగమించగలిగినలు. ఆ పార్టీని గూండా అని
ఏది ఆ పార్టీకి ఏదైతే క్యాండిడేట్ని గూండా అని పప్పుల కాలేసింది టీఆర్ఎస్. ఇప్పుడు గూండా పైసలు తీసుకునే కదా మనం ప్రచారథం కొనుక్కున్నది, గూండా పైసలు తీసుకునే కదా మనం చెల్లె పెళ్లి చేసుకున్నది, మీ చెల్లె పెళ్లి చేసుకున్నది. మీ చెల్లె పెళ్లి చేసుకునేటప్పుడు ఆ గూండా పైసలు అక్కడికత్తాయి. ఆయన గూండాను కార్పొరేట్ టికెట్ ఇచ్చి వాళ్ళ తల్లికును తండ్రికి ఇద్దరికి టికెట్ ఇచ్చిన రోజు వాళ్ళు గూండాలుగా కనిపించారు మీకు. వాళ్ళు ప్రచారథం కొనిచ్చినాడు, మీకు గూండా కనిపించాడు. ఇవాళ మీ చెల్లె పెళ్లికి పైసలు ఇచ్చినాడు, గూండా కనిపించారు. కానీ విచిత్రమైన ఒక చిత్రీకరణ ఏ విధంగా చేసిందంటే గూండా అని చేస్తే ఆ గూండాయిజం మీ మీదనే పడ్డది. ఆ గూండాయిజం అనేది మీ మీద పడ్డది. దానికోసమే మీరు ఎన్ని తెంపర్లాడినా నేను చెప్పిన మీకు కేసీఆర్ ప్రచారానికి రాడు అని చెప్పిన. రాడు అని కూడా చెప్పారు. వచ్చిండా మరి? నేను రాడు అని చెప్పిన. వచ్చిండా? నాకు ఆయన మనస్తత్వం తెలుసు. ఎందుకంటే మెరుగుంటే ఆయన ముందట ఉంటాడు, మెరుగు లేకపోతే ఇంట్లో ఉంటాడు. అంటే ముందు నుంచే తెలుసా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోద్దని ఎవ్వరికి తెలియదు, కేసీఆర్కి తెలుస్తుంది. కేసీఆర్ పసిగట్టే ఇదేదైనా కాలిపోయినా పొరడు ఏదైనా తిరగడే అని ఆ కేటీఆర్కి అప్పచెప్పాడు. ఇంతలా వాళ్ళ దురదృష్టం ఏంటంటే హరీష్ రావు తని చచ్చిపోవడం. హరీష్ రావు తని చచ్చిపోవడం కూడా ఏంటంటే వాళ్ళకు లోటే. ఎందుకు లోటు? హరీష్ డాంబికం పలికేటోడు కాదు, డంబాచారం చేసేటోడు కాదు, పని మనిషి. ఆ పని మనిషి లేకుండా అయిండు. ఈయన డాంబికం మాత్రమే ముందటున్నది. ఈయన టెంపరిజం ఎంత మాత్రం తగ్గలేదు. ఆయన సుందర ముఖార విందమే, కానీ కళ్ళల్లో అహంకారం తగ్గలే. దానికి ఇవాళ మూల్యం చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. కిటిఆర్ సభలకు చాలా మంది వచ్చారు సార్. చాలా మంది అన్ని మీటింగ్లకు వస్తారు జనం. మా బీజేపీ మీటింగ్ కూడా వస్తారు. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. రెండు వీటి మీదనే గేమ్ ఆడతారు అని చెప్పిన మీకు. గెలిచే గుర్రం మీద ఓడిపోయే గుర్రం మీదనే పందెం కడతారు ప్రజలు అందరికంటే తెలియకల్లుడు. ఎవడి పైసలు ఇచ్చినా తీసుకుంటారు, ఎవడి పైసలు ఇచ్చినా తీసుకుంటారు. ఇదివరకు మనగా మునుగోడు గురించి చెప్పిండే ఆ పెద్దమని చెప్పిండే. ఎన్ని పైసలమ్మా ఇప్పుడు అప్పుడు బీజేపీ క్యాండిడేట్ అవును రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి పైసలను పట్టుకుని మీ పైసలు విచ్చలవిడితనంగా పోలీసును ఉపయోగించుకుని ఇవాళ పోలీసు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని చెప్తాను. గడియకు వీని మీద ఎందుకు కేసు పెట్టలే, వాని మీద ఎందుకు కేసు పెట్టలే అని సతాయించటోళ్ళట. ఏది మా పూర్వ టీఆర్ఎస్ పార్టీ, మా పూర్వ టీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా సతాయించేటోళ్ళు. అచ్చా వాళ్ళకు ఇంకో దెబ్బ ఏంటంటే ఆమె కవితమ్మ. దెబ్బ పడ్డదా సార్ నిజంగా? కవితది ఏం దెబ్బ అంటే మా వాళ్ళు పైసలు పంచుక తింటాను, మా తండ్రికి ఏం తెలియదు, మా బావ తింటాడు, మా సంతోష్ గారు తింటాడు అంటే అది కుప్పకూలదా? ఆ మాట ఇంట్లో పుట్టిన మాట. ఓకే, అది కుప్పకూలుతుంది కదా. ఇప్పుడు ఆయన గుండె అయిపోయే ఉండే, ఆరోగ్యం శాత కాకుండానే ఉండే. నీ బిడ్డ డప్పు పట్టుకొని కొట్టుకుంటూ తిరగబట్టే, నీ బిడ్డ డప్పు పట్టుకొని కొట్టుకుంటూ తిరగబట్టే. ఎట్లుంటుందమ్మా? ఇంకా మీ ముఖం చూసి మీకు ఓట్లు వేసి ఇంకా మిమ్మల్ని పైకి తీసుకొస్తారు. నా అంచనా ఒకటే, ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా దాన్ని దక్కించుకోవాలనుకుంటా. ఎందుకంటే బీజేపీ తాడుకు పోతుంది కాబట్టి సెకండ్ లీడ్లో కనుక బీజేపీ ఉంటే మిగతా ప్రధానికం బీజేపీ ముఖాన్ని ఉండు. నేను ఆడికి మొత్తుకున్నా, మా దత్తన్న బిడ్డకి ఇయ్యండి, విజయలక్ష్మికి ఇవ్వండి అని మొత్తుకున్నా. నా అరణ్య కాంపిటీషన్ ఉండేదా, విన్ అయ్యేదా? విన్ కాదమ్మా, సెకండ్ అయినా వచ్చి ఉండేది. కనీసం కాంపిటీషన్ ఇచ్చేది. కాంపిటీషన్ ఇస్తే ప్రధానికం నిలబడదురు కదా బీజేపీ ముఖాన. ఇప్పుడు టీఆర్ఎస్ను విడిచిపెట్టేందుకు ఒక అవకాశం ఉండు కదా ప్రజలకు. లేదంటే మీరు చెప్పినట్టుగా కేసీఆర్కి ముందే తెలిసిపోతుంది విన్గాము అని, బీజేపీకి ముందే తెలుసు కదా ఇక విన్గాము అని చెప్పి అందుకే పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు జాతీయ రాజకీయ పార్టీలలో బ్రహ్మాండంగా ఒక వెలుగుతుంది. ఇవాళ బీహార్లో అటువంటి కాడ మా నాయకత్వం, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న నాయకత్వం ఇంత అలసత్వం పనికిరాదు కదా.
ఇంత అలసత్వం పనికిరాదు కదా. కేంద్ర నాయకత్వంలో మంచి పలుకుబడికి ఉన్న పోస్ట్లో ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉన్నారు. అవును, ఒకసారి ఆలోచించుకోవాలి కదా, ఎవరిని ముందట పెడితే వస్తుంది ఈ సీటు అనేది ఆలోచించుకోవాలి కదా. ఎవరిని ముందట పెడితే ఎవరిని ముందట పెడితే ఇవాళ ఒక బీసీ ఐడియాలజీ నడుస్తుంది ఇక్కడ తెలంగాణలో. ఒక బీసీ క్యాండిడేట్కు నువ్వు టికెట్ ఇచ్చినందుకు మీకు వీలు కాలేదా? లంకా దీపక్ రెడ్డిని ఆనాడు 25,000 ఓట్లు రావచ్చు, అదే దీపక్ రెడ్డి ఇవాళ మా పరిస్థితి ఏంది? ఇప్పటికైనా టీఆర్ఎస్ మేలుకొని ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ని తీసేసుకొని ఎవరైనా బీసీని పెట్టుకోవాలి. అంతా వాళ్ళ పేతరమే నడుతుంది. కానీ కాసేపు ఆ పార్టీ నిలబడాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంట్రన్స్ తొలగించాలి. ఆయన వల్లనే రెఫరెండమే అన్నాడు కదా, ఆయన వల్లనే సీట్ ఓడిపోతుంది. ఆయన ఆంభావపూరితం వల్లనే మీ టీఆర్ఎస్ పార్టీ గల్లంత అవుతుంది. దానికి జోడించుడు ఏంటంటే రౌడీయిజం. ఈ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్లు ఉన్న వాళ్ళని అడగండి. మీరు ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ను ఇంటర్వ్యూ చేయండి, ఏ కాలంలో నిమ్మలంగా ఉన్నాము, మీరు ఏ కాలంలో కాంగ్రెస్ పార్టీ కాలంలో నిమ్మలంగా ఉన్నారా లేకపోతే టీఆర్ఎస్ కాలంలో మీరు నిమ్మలంగా ఉన్నారా అని అడగండి. ఒకసారి ఇంటర్వ్యూ చేయండి. ఆఖరి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేయండి, ఏది లేటెస్ట్ రిటైర్డ్ అయిన ఇంటర్వ్యూ చేయండి, ఏం సమాధానం అవుతుందో తెలుస్తుంది. రేపు కనుక టీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది బెయిల్ కాదు, 10 మంది బెయిన్లు, 4-5 మళ్ళీ తొంగి చూసిండు అనుకో, నీ పార్టీ ఉంటుంది. ఇంకా నీ పార్టీ ఉండి కొసెళ్తావు, సాము చేస్తావు. నీ ఇంట్లోనే నువ్వు ఏమి చేసుకోలేదు. రేవంత్ రెడ్డిని మిమ్మల్ని గట్టిగా పట్టుకోలేదా? అరే నువ్వు చెల్లె కన్నీళ్ళు దూడతలేవు, ఈమె సునీత కన్నీళ్ళు ఎట్లా దూడతావా అని ఒక మాట పట్టుకుంటే నీకు సమాధానం రాలే, నీకు సమాధానం దొరకలే. రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడా, ఏం తప్పులు చేసిండా, ఏం పొరపాట్లు చేసిండా, ఎవరిని దండం పెట్టి ముఖ్యమంత్రి అయినా అది వేరే విషయం. నువ్వు ఒక్క మాటకు నీ దగ్గర సమాధానం దొరకలేకపోయింది. అచ్చా అందులో ఈ సునీత ఇంట్లో పంచాయతీ, మొదటి భార్య ఒకరు, రెండో భార్య ఒకరు, వాళ్ళ తల్లి వచ్చి సరే ఎన్నెళ్ళు లేని వాళ్ళు ఈ ఎలక్షన్ ముందట. ఎగ్జాక్ట్లీ సార్, ఇందులో ఏమన్నా మతలబు ఉందా సార్? మతలబు ఎందుకు ఉండదు అంటానా? మతలబు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నికల గెలవాలనుకున్న తోడు ఇవన్నీ ఎంకులాడుకుంటాడు, ఇవన్నీ కూడా ఎంకులాడుకుంటాడు. ఎన్నికలలో నేను ఎట్లన్నా చేసి గెలవాలనుకున్న తోడు ఇవన్నీ ఎంకులాడుకుంటాడు. ప్రతి చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టే వాడు ఎంకులాడుకుంటాడు. ప్రతి చిన్న అంశాన్ని ప్రజలు భూతద్దంలో పెట్టి చూస్తారు ఓటేసే ముందట. ఇన్ని సర్వేలు ఏమైనాయమ్మా? ఎన్నికల ముందు సర్వే ఏమైంది? నేను మీ దారినే చెప్పిన, ఇంకా డిసైడ్ కాలేదమ్మా ఓటరు, 9వ తారీఖు తర్వాత డిసైడ్ అవుతాడు అని చెప్పి. అవును, మీ స్టూడియోలోనే చెప్పిన నేను. అది ఏమైంది? డిసైడ్ అయిందా కాలేదు? ఇవాళ దత్తాత్రేయ కూతురును పెడితే ముఖం తెలుగుండు కదా మా పార్టీకి. ఇవాళ బీహార్లోకి వెళ్తే మా వాళ్ళు సీట్లు పంచుతారట, ఈడ సీట్లు పంచుతారట బీహార్లోకి వెళ్తే. నేను మా పార్టీ అని నేను నెత్తి మీద పెట్టుకొని తిరిగా, ఏ పార్టీ అయినా నా వయసుకు ఏ పార్టీని నెత్తి మీద పెట్టుకొని తిరగద్దు. నా వయసు కన్నా నేను విలువని ఇచ్చుకోవాలి, గౌరవాన్ని ఇచ్చుకోవాలి, సావు చక్కగా రావాలని చూసుకోవాలి. సార్ 8 సీట్లు ఎమ్మెల్యే సీట్లు చాలనుకున్నదా ఏంది బీజేపీకి? కాదమ్మా, 8 సీట్లు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి కదా. 8 ఏళ్ళు 56 సీట్లలో పానం ఉన్నట్టు, ఇంకో 4-5 సీట్లలో పానం ఉన్నట్టు. దాన్ని ఎవడన్నా దక్కించుకోడా? అట్లా ఆలోచించద్దా? మీకు ఇంకా అగ్రనాయకత్వం మీకు అగ్రకులాలే ఉండాలా? బీసీలు కనిపించలేరా మీకు? అరే గీత సోయి లేకుండా బతుకుతట్లా అంట నా పార్టీ. ఆ పార్టీలు నాకు ఏమి ఇవ్వకపోను నన్ను సస్పెండ్ చేయని, కానీ పార్టీ బతకాలనే ఆలోచన ఉండాలి కదా పార్టీలకు. అరే ఆల్ ఇండియాలో ఒక వెలిగే నాయకుడు ఉన్నాడు నీకు, నరేంద్ర మోడీ. ఈ కాలంలో కూడా నువ్వు వెలుగును చూడకపోతే ఇంకెన్నడు చూస్తావు? అది నా ఆవేదన. నాది అది ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకుంటే అదే టీఆర్ఎస్ నిలబడుతుంది ప్రతిపక్షంగా టీఆర్ఎస్ నిలబడుతుంది. జనాలు ఇప్పుడు ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, టీఆర్ఎస్ పార్టీ బోల్తా పడుతుంది. ఎట్లా బోల్తా పడుతుంది? ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు నమ్మకం లేదు ఆ పార్టీ మమ్మల్ని దక్కిస్తుందని. వాళ్ళు ఎల్లో పోయినా
ఏది పాతింప సామానే. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏ పార్టీలో పోయినా అది పాతింప సామానే. చిక్కెంటికలో బఠానీలు అమ్ముతారు చూడు, పాతింప సామాన్ తీసుకుంటాం, బెల్లం ఇస్తాం, పుట్టాలు ఇస్తాం, ఉప్పు ఇస్తాం అని తిరుగుతారు చూడు. టీఆర్ఎస్లు ఉన్న ఎమ్మెల్యేల గతి గంతే. సార్ మరి అంత భయంకరమైన నేను నిజం చెప్తానా వాళ్ళు మళ్ళీ ఒక్కడు గెలిస్తే ఏదంటే దేనికంటే అనుకుంటా, నేను ముక్కు భూమికి రాకుతా. మళ్ళీ వచ్చే ఏ పార్టీ టికెట్ ఇచ్చినా గెలవను. కైలాష్ గారు యూ హ్యావ్ ఎనీ కౌంటర్? అంటే లేదండి, వారు చాలా అనుభవంతోని రాజకీయాల్లో తెలంగాణ ఉద్యమంలో సమాజాన్ని కింది నుంచి ఎత్తుపలాలు చూసుకుంటూ వచ్చినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు. వెరీ అన్ఫార్చునేట్లీ వారేది ఎమ్మెల్యే కాలేకపోయి ఉండొచ్చు, కానీ సమాజంలో వారికి ఒక గుర్తింపు ఉన్నది. వారు మా పార్టీని విమర్శించినా మరో పార్టీని విమర్శించినా అందులో మనం దాంట్లో గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరమైనా. ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సి సౌమ్య గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహార శైలిని జూబ్లీహిల్స్ ఉన్నటువంటి తెలుగు ప్రజలు, ఇందులో తెలంగాణ నుంచి ఉన్నారు, ఆంధ్ర నుంచి ఉన్నారు, లేదా వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజలు కూడా కనిపెట్టుకుంటూ పోతున్నారు. మీరు గమనించండి, ప్రతి నిత్యం అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి అండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ రోజు సెలవు తీసుకోలే, ఓడిపోగానే ఫామ్ హౌస్లో పండుకోలే, లేదా ప్రజలకు కలవకుండా ఎప్పుడూ లేడండి మా ముఖ్యమంత్రి గారు. చాలా ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాడు. సరే అది ఎంత అవుతుందా పని ఏదో వేరే విషయం. మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతాడు, మీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, మీతో చర్చించడానికి ఇష్టపడతాడు. గంటల కొద్దీ ప్రెస్ మీట్లు పెట్టి ఇతరులని అవహేళన చేస్తూ ఆ అనవసరమైనటువంటి మాటలు మా ముఖ్యమంత్రి గారు మాటలే. ఏ రోజు మాట్లాడినా మెట్రో రైలు గురించే కిషన్ రెడ్డి గారిని తిట్టారు, వ్యక్తిగతంగా తిట్టలేదండి. లేదా RRR విషయం లోపల ఏదైతే టెండర్లు ఖరారు కాకుండా పెండింగ్లో ఉన్నాయి, వేరే రాష్ట్రానికి విపరీతమైన నిధులు పోతా ఉన్నాయి. మీరు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా తెలంగాణ రాష్ట్రానికి సహకరించవలసినటువంటి అవసరం. ఎందుకంటే మనందరం ఈ ప్రాంతంలో వెతుకులాడుకోవాలి. అందరం ఈ ఓటర్లతోటే కదా మనం అయింది. మీకు 8 మంది ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఇవన్నీ కలిస్తే ఇవాళ మన హైదరాబాద్ని ఎక్కడికో ఇవాళ గత 30 సంవత్సరాల నుంచి చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే చేసినని చెప్పట్లేరు. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు, ఈ హైదరాబాద్ చేసుకుంటూ వచ్చే ఇంకా దీన్ని ఒక ఫ్యూచర్ సిటీ పేరుతోటి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలంటే ఒక మూసి సుందరీకరణ విషయం లోపల మేము అప్పీల్ చేసినాం. అయ్యా మన కేంద్ర ప్రభుత్వం మీరు అన్నదాన్ని నేను చెప్తా. ఎందుకంటున్నంటే ఇలా గంగా కానీ, సబర్మతి కానీ, యమున కానీ ఈ వీటిని అన్నిటిని కూడా ఇవాళ రాష్ట్రాలకు కేంద్రం డబ్బులు ఇచ్చి వాటిని ప్రక్షాళన చేస్తుంది. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఆందోళనకు మీరు మద్దతు ఇస్తారే, మరి అక్కడ అనేక చోట్ల గుజరాత్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ కొన్ని కోల్పోయినప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి, కాంపెన్సేషన్ అనే డిమాండ్ రావాలి. కానీ వాళ్ళకి మడుగులొత్తు భారతీయ జనతా పార్టీ తాను ఆత్మహత్య చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలో. అభివృద్ధికి బాటలు వేసి రాబోయే రోజుల్లో నువ్వు తెలంగాణలో ప్రభుత్వం వస్తా అని చెప్తున్నావు, ఎవరు బీజేపీ అయినా నేనే వస్తాను. ఇలా తాడుకు పోయినావు, ఎక్కడికి పోయినావు? నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకొని. మీరు గమనించాలి, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణతో పేగుబంధం దిగిపోయిన తర్వాత 15 స్థానాలలో పార్లమెంట్ ఎన్నికల్లో 3rd స్థానానికి పోయింది. చాలా చోట్ల డిపాజిట్ పోయింది. ఒక చాలా మాత్రమే ఖమ్మంలో మాత్రమే సెకండ్ ఉన్నట్టుందన్న, సెకండ్ ఉన్నది. అంటే ఏంటిది అర్థం? మీ పార్టీల మధ్య ఏం జరుగుతుంది, అలా ఏం జరుగుతూ ఉంది. ఇది కాదు, కొట్టాడే తత్వాన్ని మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ద్వేషం పెంచుకొని వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం పడుతుంది కాబట్టి నిలదీసినాం. రెండోది, ఇవాళ కాళేశ్వరం విషయంలో కూడా CBIకి ఇస్తే 1 గంటలో పట్టుకపోతాను కిషన్ రెడ్డి గారు అన్నారు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ గారు చెప్పినారు. ఇవాళకి 4 నెలలు అయింది. అసెంబ్లీలో తీర్మానం చేసి CBIకి ఇచ్చినాం. లేదు, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి ఈ కార్ రేసుకు సంబంధించి దోపిడీ జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి చేస్తే గవర్నర్ అనుమతిస్తారు. దీని వెనుక మతలబ్ ఏంది? కాబట్టి మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక పక్క అభివృద్ధి, మరొక పక్క బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్నటువంటి ద్వంద్వ నాటకాన్ని ప్రజల ముందు ఉంచిండ్రు. ప్రజలకు ఏం కావాలనో, ప్రజలకు మేము ఏం చేస్తామని ఓట్లు అడిగినాం. కానీ ఇవన్నీ చెప్పకుండా ఆయన లంగా, లేకపోతే దోపిడీ చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, లేకపోతే మీకు రాబోయే రోజుల్లో బుల్డోజర్ వస్తుంది, మా ఏం వస్తేనేమో అంబాసిడర్ కార్లు వస్తాయి. ఏమండి, హైదరాబాద్లో ఇవాళ జరిగినటువంటి అభివృద్ధి వెనుక కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. అది ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, PV ఎక్స్ప్రెస్ కావచ్చు, ఫ్లైఓవర్ నిర్మాణం కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి మెట్రోతో సహా వీళ్ళు పూర్తి చేసి ఉండవచ్చు. దానికి పునాదేసి 50 నుంచి 60% ఆనాడు మేము పూర్తి చేసినామండి ఆ రోజుల్లోనే. కాబట్టి ఇవన్నీ కాకుండా మీరు ఏం చేయలేదు. హైదరాబాద్కు ఈయన మొత్తం చందమామ ఇస్తే మేము ఖరాబు చేసినట్టు రేవంత్ రెడ్డి గారు ఏదో అడ్డుకుంటూ ఇవాళ 179 కోట్లకు ఎకరం పోయిందండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకపోతే, హైదరాబాద్ మీద ఇంత ప్రేమ లేకపోతే వస్తాయా కంపెనీలు? దేశమంతా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడం వల్ల ఇవాళ హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ తగ్గింది. కానీ దాన్ని ఏం చేస్తాడు? హైదరాబాద్ మొత్తం అప్పుడేమో ఇక్కడ 1 ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు వచ్చేదని చెప్పేటోడు.
మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తుండు, అక్కడ 1 ఎకరా అమ్మితే ఇక్కడ 5 ఎకరాలు వస్తాయి. ఎక్కడ వస్తాయి 179 ఎకరాలకు. విశాఖపట్నం కదా, అమరావతి మొత్తం అమ్మినా రాదండి. నేను అమరావతి మీద ద్వేషం పెట్టట్లేను. ఎన్నటికీ హైదరాబాద్కు ఆంధ్రకు పోటీ రాదు, రాబోదు అని చెప్తున్నా. అది ఏదైనా కానీ. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఎజెండాని అమలు చేస్తా, ప్రజల కోసం పనిచేస్తా, నన్ను దీవించమని చెప్పింది. కాబట్టి ఈ ఎన్నిక జిహెచ్ఎంసీ ఎన్నికలో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు రాసుకోండి, నేను చెప్తున్నా. నెంబర్ 1, విజయ దుంబి కాంగ్రెస్ మోగిస్తుంది. మళ్ళీ ఒకవేళ అనివార్యమైన పరిస్థితులు మళ్ళీ ఏమైనా ఉప ఎన్నికలు వచ్చినా గెలవడానికి 1. 33 జిల్లాలలో జడ్పీ చైర్మన్లు కైవసం చేసుకుంటాం, అన్ని అనాతో సహా. ఇది మా ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుకు ప్రజలు ఇచ్చిన రిఫరెండంగా మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని వారి నాయకత్వంలో, అంటే ముఖ్యమంత్రి గారు అంటే క్రికెట్ టీం లెక్క, ఆయన కెప్టెన్ గుండి, ఉప ముఖ్యమంత్రి గారు వైస్ కెప్టెన్ గుండి, ఎవరైతే మంత్రులు ఉన్నారో వారి వెనక ఎమ్మెల్యేలు ఉన్నారో మా బోటోలు ఉన్నామో మా అందరికీ దక్కిన గౌరవం అన్నిటికీ మించి జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిచిండ్రని చెప్తున్నా. ఇది బలహీన వర్గాలకు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వచ్చిన గౌరవాన్ని భావిస్తున్నా. పేద వర్గాలకు ఏదైతే రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి మాట నిలుపుకొని తమ పార్టీలోనే మేము ప్రారంభం చేసినామని చెప్పి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మీరు గమనించాలి, సునీతమ్మ అప్పర్ క్యాస్టే, ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారు కూడా అప్పర్ క్యాస్టే. అయినప్పటికీ కూడా బలహీన వర్గాల యొక్క ఏదైతే రాజ్యాధికారం దిశగా వీళ్ళందరినీ తీసుకుపోవాలి, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలి అనేటువంటి దాని మీద రిఫ్లెక్ట్ అయ్యింది. ఇది రేవంత్ రెడ్డి యొక్క పనితీరుని, రేవంత్ రెడ్డి గారి యొక్క కష్టాన్ని, వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు విజయ దుంబిగా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి తప్ప ఇవాళ మీరు చేసినటువంటి గత్తర లేపి గందరగోళం లేపి కేకే బోకే డీకే బోసిడీకే ఎవరు చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సురక్షితంగా ఉంటుంది అని జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇది 4 కోట్ల ప్రజలకు ఇచ్చినటువంటి అంకితంగా భావిస్తా ఉన్నా. ఇప్పుడు బీసీ నినాదం వర్కౌట్ అయిందా, నవీన్ యాదవ్ ఫ్యామిలీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ అయిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకున్న ప్రేమ వర్కౌట్ అయిందా? ఇందులో ఏది వర్కౌట్ అయింది? ఒకటి గమనించాలి మేడం, మనిషి ఒక్కడు ఉండడు. మనిషిలో అవయవాలు ఉంటాయి, అవయవాల కళ్ళు ఉంటాయి, నెత్తి ఉంటాయి, అన్నిటికీ దేని దానికే గొప్ప అనుకుంటుంది. కాళ్ళు అనుకుంటుంది, నేను లేకపోతే మనిషి నడవడు అనుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా సమిష్టిగా ఒక మనిషి యొక్క అవయవాల రూపంలో గుండె మాదిరి ఊపిరి మొత్తం సమాజానికి ఇదైతే దేహానికి అందిస్తుండో ఈ ఊపిరి మా రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ అన్ని కూడా అవయవాల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇదంతా రూపాంతరం చెందితే నవీన్ యాదవ్. ఈ నవీన్ యాదవ్ని గెలిపించింది జూబ్లీహిల్స్ ప్రజలు. ఇది జూబ్లీహిల్స్ ప్రజల యొక్క విజయంగా భావిస్తున్నారు. రెండోది, బలహీన వర్గాల విషయం లోపల సరే మీరు అన్నట్టుగా మా చేతులు ఉన్నంత వరకు చట్టసభల్లో కానీ, తర్వాత చట్టబద్ధత కల్పించే కార్యక్రమం కానీ, అక్కడి నుంచి కేంద్రంలో ఒత్తిడి తేవడం కానీ అన్ని కార్యక్రమాలు చేసాం. కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన మీద వేసుకోకుండా ఇక్కడ ఈ ప్రభుత్వం ఫెయిల్ కావాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది బలహీన వర్గాల పట్ల వారికి ఉన్నటువంటి వ్యతిరేకత అని భావిస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉన్న చోట్ల అన్ని చోట్ల చేశారు. నేనేమంటున్నా, ఒక ముస్లిం అనేటువంటిది ఒకవేళ బీసీల దాంట్లో అడ్డం వస్తే, మీకు యూపీలో అనేక మంది ముస్లింలు ఉన్నటువంటి పేద కులాలు బీసీలో ఉన్నారు మేడం, గుజరాత్లో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు. అంతెందుకు మీ కూటమిలో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలో 4% రిజర్వేషన్ కొనసాగుతుంది కదా, మరి దాన్ని ఎందుకు అది చేస్తున్నారు? తీసేయమనండి మరి మీరు. ఇది కాదు కదా, ప్రజలు భారతదేశంలో భాగస్వామ్యం కాదా మైనార్టీలు? కాబట్టి ఇవన్నీ కూడా కాదు మేడం. కిషన్ రెడ్డి గారు తనకు తానుగా బీఆర్ఎస్కు సహకరించి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బొందబెట్టిండు జూబ్లీహిల్స్ ఎన్నికలతోటి. ఇక మళ్ళీ లేవడం అనేది సాధ్యం కాదు. నెంబర్ 1, ఇవాళ పెద్దలు చెప్పినారు, కేటీఆర్ గారు సుందరంగా ఎర్రగా బుర్రగా ఉంటాడు, కానీ వారి మాటల్లో చూస్తే అహం కనపడతాను. నేను వారి గురించి వ్యాఖ్యానించేంత వయసు లేకపోవచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీగా మాత్రం నేను చెప్పగలుగుతా. ఇవాళ మేము గెలుపుతోటే వారి మీద ఏదో విమర్శలు చేసి అహంతో పొంగిపోయేటువంటి తత్వం మాకు లేదు మేడం. ప్రతి ఎన్నికని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. సర్పంచ్లు కూడా అంతే. రేపు రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు మినిట్ టు మినిట్ అలర్ట్ అయినామండి. మీరు ఈ రకంగా సోషల్ మీడియాలలో వ్యక్తులు హననం చేసుకుంటూ తర్వాత దొంగ సర్వేల పేరుతో చేసినప్పుడు మీకు తెలుసా మేడం, మేము అక్కడ నెల రోజులు పనిచేసినాము, మాకు ఎటువంటి డౌట్ లేదండి. 100% నవీన్ యాదవ్ 20 నుంచి 25 వేలతో గెలుస్తాడు అనుకున్నాం. ఇప్పుడు ఎంత వచ్చిందో నాకు తెలియదు, కానీ 100% గెలుస్తారని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము కూడా నమ్మినాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దగ్గర ఉన్నాడు, ప్రజలకు సహకారం చేసేట్లో దగ్గర ఉన్నాడు. ఏ ప్రజలైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీని కోరుకొని, అది రేషన్ కార్డులే కావచ్చు, ఇండే కావచ్చు, రోడ్లే కావచ్చు, లేకపోతే హాస్పిటల్కి కావచ్చు, అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు చేస్తుందని ముఖ్యమంత్రి గారిని నమ్మి ఇవాళ నవీన్ యాదవ్ యొక్క వ్యక్తిత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే యువకుడు, ప్రజల కోసం నిరంతరం పనిచేసేవారు. మీరు ఎన్ని రకాల ఆరోపణలు చేయండి మేడం, నేను చెప్తున్నా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా నవీన్ యాదవ్ గెలుస్తాడు. బీసీ నినాదం ఉంది కాబట్టి నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చిండ్రా నిజంగా? మేడం ఇక్కడ గమనించాల్సింది, ఇప్పుడు మనం విజయం చేరినాం కాబట్టి
ఇది బీసీ కేసుకోవడం కాదు, వాస్తవంగా బీసీల పట్ల ప్రేమ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూడండి ఎవరున్నారండి టీఆర్ఎస్లో, ఎల్పీ లీడర్ ఎవరున్నారండి? కేసీఆర్. అంటే శాసనసభకు రాడు, జీతం తీసుకుంటాడు, ఫామ్ హౌస్ ఉంటాడు, మా నాయకుడు వస్తే పెద్ద సునామీ వస్తుంది అంటాడు. రాగదా, అది చేత కాదు. రెండవది అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ చుట్టూ ఉన్నది మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరు గమనించాలి. ముఖ్యమంత్రి ఎవరు మేడం? ఓసీ, రెడ్డి కులానికి చెందినవాడు. ఉప ముఖ్యమంత్రి దళితుడు. బీసీ ఎవరు మేడం? పిసిసి అధ్యక్షుడు, ఈ రాష్ట్రాన్ని పార్టీ నడిపించే నాయకుడు. ఇది కదా సామాజిక న్యాయం. 4 ఉన్నారండి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి, 2 మాదిగలు, 2 మాలలు. అదే స్పీకర్ ఉన్నాడు, మరొక మాల సామాజిక వర్గానికి చెందిన 3 బీసీలు ఉన్నారు. సామాజిక న్యాయం అనేది కేవలం నినాదాల వరకే అవుతుంది. లేకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను అడుగుతా, కానీ నేను ఉన్నప్పుడు మాత్రం 10 సంవత్సరాలలో రాజయ్య యొక్క గోషిబిక్త, మాజీ ఉప ముఖ్యమంత్రి, దళితులు సీఎం చేస్తా, తలనరుక్కుంటా, లేదా బీసీలకు 42% మేము చేసినాం, కానీ అది కాలేదు. ఇది కాదు కదా, అది మేము చిత్తశుద్ధి నిరూపించినాం. మీరు బీసీకి టికెట్ ఇవ్వాల్సి ఉండే, ఏం తప్ప ఏమవుతుండే? గెలవని ఓడని మీ యొక్క చిత్తశుద్ధిని కూడా మేము ప్రశ్నించకపోదు కదా. ఇది కదా మేము కోరుకునేది. తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని చంపి తమకు కావాల్సినప్పుడు మాత్రమే తెలంగాణ వాదం, ఇతరులు మాట్లాడితే తెలంగాణ ద్రోహులు అనేటువంటి నినాదం ఇక తెల్లదు. ఇది తెలంగాణ కంప్లీట్ గా రాజకీయాల క్షేత్రమైంది. ఇక నినాదం తోటి ఇక మళ్ళీ తెలంగాణ, మళ్ళీ నేను శివలింగం మీద తేలు లెక్క కూసుంటా, చెప్పుతోని కొట్టితే శివునికి బాధ, తేలుతోని చేయితో తీస్తేనేమో తేలు కరుస్తుంది. ఇది కాదు, ఇది అయిపోయింది. ఆ కాలం ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మోసాలు, మీరు చేసిన పాపాలు ఒక్కొక్కటి పగులుతున్నాయి. రాజన్ అన్నట్టు తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తునాతునకలు అవుతుంది. రాజయ్య యాదవ్ గారు, ఇప్పుడు బీసీకి టికెట్ ఇచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్లో ఉంది. బీసీ గెలిచిండు కాబట్టి ఓకే. ఒకవేళ ఓడిపోతే గనక ఒక నరేటివ్ బిల్డ్ అవుతుండే, ఖచ్చితంగా చూసిర్రా బీసీలకు టికెట్ ఇమ్మన్నారు, ఇచ్చినాము, తీరా చూస్తే వాళ్ళే గెలిపించుకోలేకపోయారు, బీసీ నినాదం లేదు, ఏమీ లేదు అనేది కూడా ఇంకో చర్చ ఉంటుండే అనేది కూడా నడిచింది సార్. మీ ఒపీనియన్ సార్? అదమ్మా, బీసీ నినాదాన్ని పునికి పుచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. మీరు నమ్ముతున్నారా సార్? నేను నమ్ముతాను. ఎందుకంటే నినాదాన్ని తక్కువ అంచనా వేసింది మిగతా రాజకీయ పార్టీలు. ఓకే, మిగతా 2 రాజకీయ పార్టీలు బీసీ నినాదం వల్ల పసలేదనుకున్నారు. ఓకే, వీళ్ళు సెంటిమెంట్ రేజ్ అవుతుందని వీళ్ళు అనుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు, మా వాళ్ళు ఏమనుకున్నారు? మా కేడరు, మా కథ కార్ఖానా అని మా వాళ్ళు అనుకున్నారు. కానీ రేపు పరిపాలన ఎట్లా ఉండని, ముఖ్యమంత్రి ఏడల మంచి ఉన్నదా చెడు ఉన్నదా, కానీ టికెట్ ఇచ్చుట్లో వాళ్ళు విజయం సాధించారు. ఓకే, ఇది ఎవరైనా గుణపాఠంగా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు నవీన్ యాదవ్ విన్న తర్వాత బీసీ నినాదం ఇంకా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసి పడుతుందా, లేకపోతే ఇక్కడికే ఇక ఓకే అని సర్దుమని? కాబోయే ముఖ్యమంత్రి బీసోడు, కాబోయే ముఖ్యమంత్రి బీసోడు. కైలాష్ గారు, పార్టీ ఏదైనా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు రేపు. బీసీ నినాదం ఓనాడు తెలంగాణ ఉద్యమ నినాదం ఎంతైతే గొప్పగా ఉండనో, బీసీ నినాదం కూడా అరే ఎన్ని రోజులుగా ఇంకా వీళ్ళు పరిపాలించేది, మనం పరిపాలించే రోజు రావాలనుకునేటువంటి ఆలోచనలో ఉన్నారు బీసీలు. నా బాల్యం నుంచి చూస్తాను నేను, రింగులు ఎంటికల కాంచెల్లి రాజకీయాలలో ఉన్నా. ఆనాడు బీసీ జిందాబాద్ అంటే మా వెనక ఎవరు ఉండకపోయేది, మాయేసేది. ఇవాళ బీసీ నినాదం ప్రజ్వలంగా రగిలిపోతుంది. ఈ తెలంగాణే 1000 ఏళ్ల బానిసత్వానికి 77 ఏళ్ల స్వాతంత్రంలో ఎన్నడూ కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి లేడు ఈ రాష్ట్రంకు. ఒక్కరోజు దళితుడు తప్ప, 2 ఏళ్ల పాటు దళితుడు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ప్రత్యేక తెలంగాణలో కానీ అగ్రవర్ణాలే పరిపాలించిళ్ళు. మా వర్ణం కూడా పరిపాలించాలనేది మా తరం చూసిపోద్ది అనుకుంటానా. నేనైతే బీసీ ముఖ్యమంత్రిని చూసినాకనే నా తనువు సాధించాలనుకుంటాను. నిజంగా ఇటువంటి ఆలోచన విధానం పిల్లలలో వచ్చిన ఆలోచన విధానం మామూలుగా రాలే. అది కాంగ్రెస్ పార్టీ ఈసారి సక్సెస్ అయింది. ఇది టికెట్ ఇచ్చుట్ల. మిగతా రాజకీయ పార్టీలు కూడా సోయి తెచ్చుకోవాలి. రేపు సోయి తెచ్చుకొని బీసీ నినాదాన్ని ఎవడైతే తలకెత్తుకుంటాడో వాడే సక్సెస్ అవుతాడు, లేకపోతే సర్వనాశనం అవుతారు. సార్ 1,80,000 ఓట్లు ఉండే సార్ బీసీలు అయ్యి, ఎందుకు ఈ ఓటింగ్ శాతంలో ఇంత తగ్గింది? ఎందుకు? వాళ్ళు వెయ్యాలి కదా, వచ్చి వెయ్యాలి కదా బీసీ నాయకుడు అనుకున్నప్పుడు. ఈ సిటీలో ఒక విధానం ఉంటుందమ్మా. ఏ విధానం?
7 అంతస్తుల మేడోళ్ళం కిందికి దిగరు, వాడు కిందికి దిగాడు. లేకపోతే అంతలా అయితే ప్రోగ్రాం పెట్టుకుంటాడు, సెలవు కదా ఏదన్నా తిరిగేస్తాం అనుకుంటారు. మిగతా కూడా పని పోద్ది అనుకుంటాడు. కొంతమంది మా పని పోతుందిరా, మనకు ఆకలి మంట, మన ఆకలి పెద్దది, నిన్నటి దాకా పైసలు ఇచ్చి తిన్నాం, ఎత్తేంది వేయకుంటే వాడు ఏమైనా లెక్క చూసుకుంటాడు అని వాడు వెళ్ళిపోతాడు, వాని సందాల వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఓట్ల పర్సంటేజ్ తగ్గుతుంది. గ్రామాలలో ఏముంటుంది అంటే నేను చచ్చిపోతాను, నేను ఓటు వేయకపోతే నేను చచ్చిపోయినట్టు. గ్రామాలలో ఉండేది అది, సిటీలో ఉండేది ఇది. సుఖానికి ఉండే గుణం ఇది. అమెరికా లాంటి సిటీలల్లో, అమెరికా లాంటి ప్రాంతాలలో ఎవరు ఓట్లు ఎత్తారు ఎరకనమ్మా? సీనియర్ సిటిజన్స్ ఓట్లు ఎత్తారు. 22%, 32% తోటి యావత్ భారతదేశాన్ని, యావత్ ప్రపంచాన్ని పరిపాలించే నాయకుడు సెలెక్ట్ అవుతాడు. ఇంటికాడు ఉండతోడు పొద్దు పోనోడు ఓటేస్తాడు ఆడ. అభ్యుదయము లేకపోతే డెవలప్మెంటు అనేది ఏమి నేర్పుతుంది అంటే సోమరిపోతుతనాన్ని నేర్పుతుంది. అదే మూలకున్న ముసలి కూడా కట్టెపట్టుకొని నా ఓటు చూడు బీట, నా ఓటు చూడు, గుర్తు కూడా కనిపించేది, నేను ఫలానా గుర్తుకు ఎత్తానంటది. అది చైతన్యం. పేదరికంలో చైతన్యం ఉన్నది, ధనముల చైతన్యం లేదు. పేదరికంలో ఉన్నంత చైతన్యం ఒక్కటే శ్రద్ధరు అందరు గుంజుకొని కప్పుకున్నప్పుడే ప్రేమ ఉంటుందమ్మా. బాత్రూములు వేరే, బెడ్రూములు వేరే అయినాడు ఆ చరిత్ర నాశనం అయిపోతుంది. ఆ పోరుడు ఎక్కడ పంటాడో తెలియదు, ఆ పొల్లు ఎక్కడ పంటాడో తెలియదు, వీళ్ళు ఎక్కడ ఉంటాడో వీళ్ళకి తెలియదు. ఇది రోగం. ఈ రోగంలో ఓట్ల పర్సెంటేజ్ తగ్గుతుంది. రాజయ్య యాదవ్ అన్నట్టుగా బీసీ ముఖ్యమంత్రినే నెక్స్ట్ టైం చూడాలి. ఇది మరి చాలా మంది కోరిక అయి ఉండొచ్చు, ఎందుకంటే 42% రిజర్వేషన్. మరి ఏమైనా అమ్మ 42%లో ఉండే కొంటతనం ఉన్నది, ఏ దాన్ని ఇప్పుకొని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మేము 50%కి వెళ్తాను అసలు బీసీలో. 50%, ఎందుకంటే గ్రామాలు ఎవరికి ఈడు కాలే, అప్పర్ క్యాస్ట్కు ఈడుగా అయితలేవు, వరుస అయితలేవు గ్రామాలు. 50% ప్రజానీకం, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ గెలుతాన్లు, రిజర్వేషన్ లేకున్నా గెలుతాన్లు. అదే మాకు కావాల్సింది చట్టసభలలో రిజర్వేషన్స్. చట్టసభలలో రిజర్వేషన్స్ అన్ని పార్టీలు కూడా సోయి తెచ్చుకొని ఇక వాళ్ళను ముంచిన కాడికి చాలు, వాళ్ళని ఇబ్బంది పెట్టిన కాడికి చాలు, మన జాగలో మనం ఉన్నాము అని అన్ని రాజకీయ పార్టీలు కూడా సోయి తెచ్చుకొని చట్టసభలలో, పార్లమెంటులో, అసెంబ్లీలో మాకు సీట్లు రిజర్వేషన్ కావాలి. అది ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ కానీ, పాలకపక్షం కానీ సోయి తెచ్చుకొని మెదలాలని నా విజ్ఞప్తి. ఇది బీసీ యొక్క వాయిస్. అదే మీరు అన్నట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవ పోరాటం ఇది. బలహీన వర్గాలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా అన్ని పార్టీలు, నేనుగా కాంగ్రెస్ ఉన్నా కాబట్టి నా కాంగ్రెస్ చేయలేదు లేకపోతే మరొకరు చేయలేదు అనేదాని కాదు. అన్ని పార్టీలు వాళ్ళకిస్తే గెలవరు, వాళ్ళలో చైతన్యం లేదు, వాళ్ళలో ఐక్యత లేదు, వారు ఓటు వేసుకోలేరు, వాళ్ళు పరిపాలించలేరు అనేటువంటి భావన ఏ వర్గాలైతే ఇవాళ అధికారంలో ఉండి తర్వాత సంపద మీద ఉండి భూస్వాములుగా, ఫ్యూడలిస్టులుగా ఉన్నటువంటి వర్గాల యొక్క ఆలోచన ఉండే. అందుకోసమే ఇవాళ ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా సుమారు 3500 నుంచి 4000 కిలోమీటర్లు నడిచి దేశంలో ఉండబడే అణగారిన వర్గాల యొక్క రాజ్యాధికారం విషయంలో ఆయన ఒక మాట కూడా అన్నాడు, ఎస్ మేము కూడా కొంత తప్పు చేసి ఉండవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఈ వర్గాల కోసం పోరాటం చేస్తానని రాహుల్ గాంధీ గారు ఒక స్పష్టమైన ప్రజా ఎజెండాతో వచ్చాడు. అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు రెడ్డి వర్గం అయి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వేదాన్ని దాని శిలాశాసనంగా అమలు చేయడానికే తెలంగాణలో ఒక 42% అనేది చాలా మంది వ్యతిరేకించి ఉండవచ్చు. ఎందుకంటే పాలకులుగా ఉండి సౌకర్యాలు అనుభవించి మంత్రులుగా ఉండి వాళ్ళకి ఇబ్బందికరం ఉండొచ్చు, అయినప్పటికీ కూడా గాంధీ పార్టీకి, గాంధీ యొక్క ఆలోచనలతో కలిగినటువంటి రాజకీయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనని రాహుల్ గాంధీ గారు ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో వారిది ఇవాళ తెలంగాణలో కులగణన చేసింది. అది మేము రాబోయే రోజుల్లో చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పినారు. అది మొదటగా తెలంగాణలో ప్రారంభమైంది. అది చట్టబద్ధంగా సైంటిఫిక్గా చేయడం జరిగింది. ఆ తర్వాత శాసనసభలో బిల్లు చేసినాం. ఆ బిల్లు నుంచి గవర్నర్ పోయింది, గవర్నర్ నుంచి ఆ రకంగా పోయింది. నేనేమంటున్నాడు, అది స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగంలో రాజన్న అన్నట్టుగా రాబోయే రోజుల్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అనివార్యంగా చట్టసభలలో
ఈ వర్గాలకు ఇవాళ ఆకలి, పేదరికం, దారిద్ర్యం ఎట్టి మోసి తట్టలు మోసి ఈ సమాజాన్ని నిర్మాణంలో ఉండి తమ జీవితాలను మొత్తం కూడా అర్పించి ఏ రోజు కూడా సీటులో కూర్చోలేనటువంటి ఈ వర్గాలని కూసబెట్టాలంటే దీనికి ఏకైక మార్గం చట్టసభలో రిజర్వేషన్లు రావాలి. అది ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్గా, అన్నిటికీ మించి బ్యూరోక్రాట్లలో కూడా రిజర్వేషన్లు కావాలి. అన్నిటికీ మించి జ్యుడిషియల్లో కూడా రిజర్వేషన్ రావాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. నా విజ్ఞప్తి 100%. నా విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి చాలా దగ్గరికి అవినావ సంబంధం ఉన్నది. నీకు దేశంలో ఒక మంచి పేరు వస్తుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు, అయినా కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేసుకుని ముఖ్యమంత్రి అయినావు. నీకు గొప్ప తెలివితేటలు. నీకు ఉన్న సాన్నిధ్యాన్ని ఉపయోగించి మేము 1000 ఏళ్ళ బానిసత్వంల కింద బతికిన వాళ్ళం. మేము 1000 ఏళ్ళ బానిసత్వం, 77 ఏళ్ళ స్వాతంత్రం. మా కన్నీటితోటి మీరు కరిగిపోతారు, నాశనం అయిపోతారు. అందుకనే నువ్వు మంచి పేరు తెచ్చుకో. రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే రాహుల్ గాంధీని పట్టుకొని మీరు చట్టసభలలో సీట్ల కోసం ప్రవేశపెట్టండి. స్వతంత్ర భారతదేశంలో 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. ఎవరు? ఇప్పుడున్న ప్రధానమంత్రి 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. అయ్యా, మనం ఒక పొరపాటు చేసినాం. మా కాంగ్రెస్ పార్టీ అనేక రోజులు పరిపాలించవచ్చు. మా దగ్గర పొరపాటు జరిగినా, ఎవరి దగ్గర పొరపాటు జరిగినా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్స్ ఉండాలి, పార్లమెంటులో రిజర్వేషన్స్ ఉండాలి, రాజ్యసభలో రిజర్వేషన్స్ ఉండాలి. అన్ని రిజర్వేషన్స్ పాటిస్తామని బిల్లు పెట్టేయండి. మీరు మీకు హ్యాండ్స్ అప్ చెప్తాము. ప్రపంచం నీరాజనం పలుకుతుంది. మనం భారతదేశంలో చైనాను మించిపోయినాం కాదమ్మా జనాభా. ఇటువంటి జనాభా కలిగిన దేశంలో మీకు నీరాజనం పలికే రోజు తెచ్చుకోండి. పొరపాట్లు ఎన్ని చేసినా కూడా మాఫీ చేస్తుంది ప్రపంచం ఈ జనాభా. కాబట్టి మీరు రాబోయే రోజులలో ఈ పేరు తెచ్చుకోవాలని నేను రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి. అదే అన్న ఏంటంటే ఏ బాధలైతే, ఏ కన్నీళ్ళ నుంచి అయితే ఇవాళ వాళ్ళని బయటపడాలి, వాళ్ళందరికీ రాజ్యాధికారం వస్తే సరే. నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లో కాలేకపోయినా ఈ జాతుల యొక్క అభ్యున్నతిని, ఉన్నతిని నేను చూస్తా. అప్పటి వరకు నేను ఉంటా అనే భరోసా ఇవ్వడం వెనుక వారి యొక్క లోపల రగులుతున్నటువంటి సునామీ ఏదైతుందో దీన్ని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒక యువకునిగా ఇంకా నాకు కొంత వయసు ఉంది కాబట్టి వారు ఏమన్నారంటే ఒక మాట, గొప్ప మాట అన్నారు. రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి దాన్ని వాళ్ళు సమర్థిస్తూనే ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పారు. డెఫినెట్గా ఆ దిశగా మా యొక్క రాహుల్ గాంధీ గారు కానీ ఇప్పుడు ఇది ఏదైతే కదిలిందో ఇది రాబోయే రోజు ఇంకా ముందుకు పోతుంది. నేను రేవంత్ రెడ్డికి కాబట్టి అదే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఈ 42%, ఇది విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, స్థానిక సంస్థలో కావచ్చు, ఇది మరింత ముందుకు పోవాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఇప్పుడు ఆయన ఇచ్చినంత మాత్రాన మనం ఇంట్లో కూర్చుంటూ వస్తుందా? కాదు కదా. ఈ జనం ఐక్యం కావాలి, ఉద్యమాలు చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి, అడుగడుగున అడ్డం పడాలి. ఇవన్నీ ఏమి చేయకుండా తెలంగాణ ఊకినే వచ్చిందా? కాదు కదా. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి ముందుకు వచ్చి ఇస్తేనే అవుతుంది. అట్లనే ఇవాళ బలహీన వర్గాల బిడ్డ అని చెప్తున్న నరేంద్ర మోడీ గారికి నేను కూడా ఒక అప్పీల్ చేస్తున్నా. ఏ బలహీన వర్గాల బిడ్డ అని మీరు చెప్పుకుంటారో అది అవునో కాదో చర్చ వేరే విషయం. నువ్వు అవునో కాదో అని దానిలో పోతే మాత్రం నేను విభేదిస్తా. అంటే ఇప్పుడు నేను గొల్లోని ఈ బట్టలు వేసుకున్నా, వీడు గొల్లోడో కాదో అని టెస్ట్ చేస్తే నాటువంటి బట్టలు దొరకకూడదు వేసుకోవాలంటే నేనేంటంటే అవునో కాదో అని దాంట్లో విభేదిస్తా. నరేంద్ర మోడీ దాని విషయంలో ఒక చిన్న క్లారిటీ అన్న దండం పెడతాను. నీకు చెప్తానా, నాకంటే చిన్నోనివి, నా కొడుకు వయసు నువ్వు, నా కొడుకు వయసు నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు భావితరం, అవును. అందుకోసం కాంగ్రెస్ పార్టీ మీరు చేయాల్సిన బాధ్యతను కూడా చేస్తే ఈ దేశం కూడా మీకు శిరస్సు వస్తుంది. ఇవాళ మేము స్వతంత్ర భారతదేశంలో అనేక సంవత్సరాలు మేము ఉన్నప్పటికీ చేయలేకపోయినామని మా రాహుల్ గాంధీ గారు అన్నారు. కానీ చేసే అవకాశం ఉండే. మహిళా రిజర్వేషన్ బిల్లు మీరు తీసుకొచ్చినారు, దాన్ని పాస్ చేయించుకున్నారు. ఓకే, మేము ప్రవేశపెట్టినా అది కొన్ని ఇబ్బందుల వల్ల ఆ మహిళల్లో కూడా ములాయం సింగ్, లాలూ ప్రసాద్ పట్టుబట్టారు బీసీలకు, ఎస్సీలకు మాకు కావాలని. అది కొన్ని కారణాల వల్ల కాలేకపోయింది. ఇవాళ మీరు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలబడితే డెఫినెట్గా మీ అందరం కూడా దేశ ప్రజలు. అంటే నేనేమంటానంటే ప్రతిపక్ష నాయకుడిగా బిల్లు బిల్లు ప్రవేశపెట్టేటందుకు నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాడు ఆ దిశగా. మీరు 37% రిజర్వేషన్, మేము 50% గెలుచుకునే సీట్లల్లో మీరు 37% పెట్టిండ్రు, సంతోషం. 37% కాదండి, చట్టసభలలో మీ లెక్కేందో తెలుసుకోలే.
తదిమే మా ఆయన ఎస్సీ ఎస్టీ నేను అదే అంటున్నా. ఈడబ్ల్యూఎస్ కోట కూడా వాస్తవంగా 10% ఇచ్చారు జనాభా దేశంలో అప్పర్ క్యాస్ట్ జనాభా 10%. ఏమంటారు సౌమ్య గారు? ఇవాళ అన్న చెప్పినటువంటి అన్ని కూడా హృదయం లేఖించినటువంటి వాక్యాలుగా నేను భావిస్తున్నాను. వారు ఏదైతే మాకు ఇవాళ ఒక పాఠం రూపంలో నేర్పారు, ఒక బలహీన వర్గాల బిడ్డగా, ఎదుగుతున్న బిడ్డగా, ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నా బలహీన వర్గాల విషయం లోపల చేయాల్సినటువంటి పనులు చేస్తలేదు. కాబట్టి వాటిని అన్నింటిని కూడా మీరు రాబోయే రోజుల్లో ఐక్యంగా, పార్టీలకు అతీతంగా, మళ్ళీ కులాలని వర్గాలని చీలిపోకుండా మేమెంతో మాకంతో అయినటువంటి నినాదం బలపడితే తప్ప ఇవాళ ఏ రాజకీయ పార్టీలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని అన్నిటిని కూడా ప్రజా ఉద్యమంగా ప్రజల నుంచి చేపట్టడానికి, ప్రజల నుంచి వాయిస్ రావడానికి మేము ఒక యూనివర్సిటీ విద్యార్థిగా మేము ప్రయత్నం చేస్తాం. అన్నిటికీ మించి ఇవాళ జూబ్లీ హిల్స్ గురించి కనుక మనం అంతిమంగా మాట్లాడుకుంటే, జూబ్లీ హిల్స్లో బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ సెలెక్షన్ చేసినారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకునిగా విజయం సాధించిండు. రెండోది, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం తక్కువ అంచనాడానికి వీల్లేదు మేడం. అనేక సంవత్సరాలుగా బియ్యం వస్తున్నాయి, చాలామంది అమ్ముకుంటారు. కానీ ఫైన్ రస్ అనేది ఇది దేశ చరిత్రలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గింజ కూడా ఇవాళ కంచంలోకి వస్తుందంటే అది వారు తీసుకున్న గొప్ప నిర్ణయం. అంత మనం ఏమవుతుండే, రీసైక్లింగ్ తీసుకోవడం, అమ్ముకోవడం, బ్రోకర్లు అందరు గ్రామాలలో ప్రతి ఒక్కరు ఈ లీడర్ ఆ లీడర్ ఏం లేదు, ఓడైనా దోసుకోవడం, అమ్ముకోవడం, సంచులు మార్చడం, మళ్ళీ దేవటం. కానీ దానికి చెక్ పెట్టిండు. రెండో విషయం, రేషన్ కార్డు 10 సంవత్సరాల కాలంలో 50-100 ఇస్తే ఏమిచ్చారో కానీ ఇవాళ 10 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగలిగినాం. 91% పీపుల్స్కి ఇవాళ రైస్ ఇవ్వగలుగుతున్నాం. అది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ 5 లక్షల ఇండ్లు, ఇప్పటికే దాదాపు 1,40,000 ఇండ్లు పూర్తి కావచ్చుని అని చెప్తా ఉన్నారు అధికారులు. ఇంకా మిగతాయి కూడా ఇంకా 3-4 నెలల్లో ఈ 5 లక్షల ఇండ్లు పూర్తి అయితే వాళ్ళకి బిల్లు వస్తుంది. డబుల్ బెడ్రూమ్లు మీరు కట్టామని చెప్పి ఇయ్యలే హైదరాబాద్లో. రెండోది, మూసీ ప్రక్షాళన విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇంకా గుణపాఠం నేర్చుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ మూసీల్లో వరదలు వస్తే చచ్చిపోతున్నారు మేడం. అమీర్పేటలో మనం చూసిన ముఖ్యమంత్రి గారు వస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో, నాలాలు సక్రమైన పద్ధతి లేదు. వీటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వానికి సహకరిస్తే ఏదో ఒక రోజు మీకు కూడా ప్రజలు కనికరిస్తారు. కానీ ఎటుగాక ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, నేను ఏ రకంగానైనా కాళ్ళల్లో కట్టెబెట్టి తెలంగాణలో ముఖ్యమంత్రిని బదనాం చేస్తా అంటే ప్రజలు నమ్మరు మేడం. ఎందుకంటే హైడ్రా అనేటువంటిది ఎవరి కోసం వచ్చింది మేడం? అంతిమంగా ఆలోచిస్తే చెరువులను కబ్జా బట్టి, ప్రభుత్వ స్థలాలను కబ్జా బట్టి 1000 కోట్లు దోచుకున్నటువంటి దోపిడీదారులకు ఇబ్బంది అయితే వాళ్ళ పక్షాల వక్తాల పుచ్చుకొని పేదల ఇండ్లు కూలుస్తున్నామంటారు. 5-10 ఏడైనా కూలితే కూలొచ్చు పేదలకు, వాళ్ళ కాంపెన్సేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఇవాళ చూడండి బతుకమ్మకుంట కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీలో కానీ ఇలా దాదాపు 600 నుంచి 700 ఎకరాలు మేడం. 1000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి భూములను రక్షించడం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా ఈనాడు హైదరాబాద్ ప్రజలు భావించారు. కాబట్టే మీరు జూబ్లీ హిల్స్లో కూలగొడతామని చెప్పినటువంటి దాన్ని ప్రజలు నమ్మలేదు, విశ్వాసంలోకి తీసుకోలేదు. ఇక రెండోది, అబద్ధాలు ప్రచారం చేసుట్లా కేటీఆర్కి మించినటువంటి మరొక మోసమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో లేడు. కేవలం కేసీఆర్ అనేటువంటి ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుని మీద ఆలి ఇవాళ రాష్ట్రంలో దోపిడీలు చేసి దొంగ సర్వేల పేరుతోటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని భావనతోటి చేసినటువంటి దాన్ని ప్రజలు నమ్మలే. మేము క్లియర్గా మాకు స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతిదాన్ని మేము గల్లీలో వాడవాడలో తిరిగినాం. ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని, వారు ప్రజల కోసం కష్టపడుతున్న విధానాన్ని, ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క కుటుంబం యొక్క కష్ట నష్టాలు, ప్రజలతో ఉన్నటువంటి విధానం, ఇవన్నీ చూసే ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలిచినాం. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో జెండా ఎగరవేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచి 2029లో మళ్ళీ మీరు అన్నట్టుగా 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఆ దిశగా మేమందరం పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు హైదరాబాద్ని ప్రపంచ నగరంలో తీర్చిదిద్ది ఏదైతే $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ఇవాళ సాఫ్ట్వేరే కానీ, అదేవిధంగా వివిధ పరిశ్రమలే కానీ 2,50,000 కోట్లు ఇవాళ రైజింగ్ తెలంగాణ పేరుతోటి తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే వారు ఈ తెలంగాణలో బాహుబలి లెక్క ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా ఉన్న ఈ తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి చేస్తున్న కృషిలో భాగంగానే
ఇవాళ నవీన్ యాదవ్ గెలిచిండు. మరొకసారి నవీన్ యాదవ్ శుభాకాంక్షలు తెలుస్తూ ఈ గెలిచినటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మా ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. సార్ నవీన్ యాదవ్ గెలుపుకి ఏమేం దోహదపడ్డాయి సార్? నవీన్ యాదవ్ గెలుపుకు ఫస్ట్ బలహీన వర్గాల క్యాండిడేట్ అవ్వడం, ఓకే. రెండోది నవీన్ యాదవ్ కడిగేసిన ముత్యం, ఓకే. క్లీన్ ఇమేజ్ ఉన్న పిల్లోడు. ఆయనే పబ్లిక్ కావాల్సిన, పేదోళ్ళకు కావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలల్లో ఇప్పుడు ఒడి నింపే కార్యక్రమం కానీ అటువంటి కార్యక్రమాలల్లో పోతే వాళ్ళకి ఏమన్నా బస్తీల వచ్చిన బాధలు, కష్టాలు, బాధలకు ఫీజులు లేవని, లేకపోతే హాస్పిటల్ పోతానని, లేకపోతే చచ్చిపోతే వాళ్ళ దగ్గర పైసలు లేవు, దాన సంస్కరణ లేదనుక వాళ్ళు ఉండి దగ్గరుండి వాళ్ళ తండ్రి గారు కానీ ఆ పిల్లోడు కానీ ఇది చేయడం, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. వాళ్ళ పార్టీ కంటే కూడా వాళ్ళ పర్సనాలిటీకి కలిసి వచ్చిన అంశాలు. ఓకే. మాగంటి సునీత ఎందుకని సార్ ఆ రోజు పోలింగ్ రోజు ఎందుకని మధ్యలోనే వచ్చేసి దౌర్జన్యంగా మా పైన బాగా నిఘా పెట్టిండ్రు, అసలు దొంగతనంగా ఓట్లు వేయిస్తుర్రు, ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది సార్ తను? ఇప్పుడు ఆయన 10,000 ఓట్లకు లెక్క చెప్పిండు. ఎవరు కేటీఆర్ గారు 10,000 ఓట్లకు దొంగ ఓట్లు లెక్క చెప్పిండు. ఆ 10,000 ఓట్లు తీసేసి ఈమె గెలిపినా కూడా ఆయనే గెలుతాడు కదా. దగ్గర 25,000 మెజార్టీ టచ్ అయింది కాబట్టి నన్న 10,000 ఓట్లు దొంగ ఓట్లు తీసి ఈయన గెలుపుతామే, అయినా కూడా ఆ పిల్లాడు గెలుతాడు కదా. అందుకనే వచ్చరాని మాటలు మాట్లాడితే అంత నా మాటే వింటారు అనుకుంటే, మాగంటి సునీత కూడా రాజకీయాలకు కొత్త పోతే మొదటి భార్య గావర, ఇవన్నీ కలిపితే ఆమె కోపానికి కారణమైంది. ఏ నాయకుడు లేకుండా ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. కేటీఆర్ గారు ఎందుకు సార్ అంటే ఎవరు సహకరించినా నేను ఓడిపోతానని ఆ అమ్మాయికి తెలిసింది, మేడంకు తెలిసేది అంతా గావరైంది అంతే, వేరే. ఓకే. అంటే ప్రాపర్గా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ ఉండాలో అది దక్కలేదా? అంటే ఇప్పుడు కేసీఆర్ రాకనేపాయ, ఇప్పుడు హరీష్ రావు ఇంటిలో ఉండే, ఆయన పరిస్థితి వేరే తిరుగుండి ఇంటిలో ఉండే. ఒక కేటీఆర్ కదా మాట్లాడింది, ఆ మాట్లాడిన దాంట్లో ఉల్టా ఎక్కువ వచ్చింది తప్ప ఆయనకు సపోర్ట్గా రాలేదు కదా ఓటు. దొంగలు, లంగలు, రౌడీలు, వీడీలు, ఈ వాడు ఇడ్లీ కాడిపోయి లొల్లి పెడతాడు, ఇడ్లీ కాడిపోయి పైసలు ఇయ్యాడు, చేదాకి పైసలు ఇయ్యాడు, ఇస్త్రీ బట్టలోడు పైసలు ఇయ్యాడు, అంటే ఇదంతా చిల్లర వేషం కాలేదమ్మా, చిల్లర మాటలైనాయి కదా. ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాట కాదు కదా, ఇవన్నీ రియాక్షన్ అయినాయి. ఓకే సార్, ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు మొత్తం వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీకే వేసిందా సార్? వేసిండ్రు. అవునా? వేసిండ్రు. చాలా మంది బీఆర్ఎస్ వైపు కూడా ఉంటారు అనేది కూడా చెప్పినుండే. యాక్చువల్లీ కొంత ఉండొచ్చు, కానీ ఎక్కువ మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి, లేకపోతే ఇంత మెజారిటీ రాదు. ఓకే. కనీసం బీజేపీ ఎందుకని సార్ కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది? మినిమం బీజేపీ క్యాండిడేట్ ఎంపికల్లో పెద్ద పొరపాటు చేసుకున్నది. ఓకే, అదేనా మెయిన్ రీజన్? వాళ్ళు కూడా ఒక బీసీ నాయకుని కానీ, నేను చెప్పిన దత్తాత్రేయ కానీ కూతురుని కానీ పెడితే ఇవాళ బీజేపీ గౌరవప్రదంగా ఉండు, ఓడినా గెలిచినా గౌరవప్రదంగా ఉండు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సెకండ్ లీడ్లో టీఆర్ఎస్ పార్టీ ఉండడం ఇవాళకు కూడా మంచిది కాదు, రాజకీయ పార్టీలకు రేపు రాబోయే రోజులకైతే మంచిది కాదు. కానీ వాళ్ళు ఉండరని అనుకుంటలేను, అది ఇచ్చకదంతం పార్టీ, ఇక ఉండదు ఆ పార్టీ. సార్ సెకండ్ పొజిషన్ ఉంది బాగానే, చాలానే నేను ఉండని అమ్మ, కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఉండరు, దరి చూసుకుంటారు. అవునా? దరి చూసుకుంటారు. ఎటువైపు చూస్తారు? ఇక కాంగ్రెస్ వైపు. కాంగ్రెసే, వాళ్ళకి ఏమన్నది కాంగ్రెస్. ఇప్పుడు ఆనాడు తెలుగుదేశాన్ని లేకుండా కేసీఆర్ ఎట్లయితే చేసిండో రేవంత్ రెడ్డి కూడా గదే పని చేస్తాడు, ఎమ్మెల్యేలు కూడా గా పనిలో ఉన్నారు. అది ఎవరికి లాభించదు, రేపు రేవంత్ రెడ్డి కూడా లాభించదు. పెద్ద రాబోయేది బీసీ నినాదమే ఇవాళ ఈయనను రక్షించింది, ఈ రిజల్ట్ రక్షించింది. రాబోయేది కూడా బీసీ నినాదం. ఇప్పుడు మరి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రో అది ఉప ఎన్నిక రావచ్చు అనేది ఒక పెద్ద చర్చ సార్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి విచక్షణ మీద ఉంటుంది, ఆయనకు ధైర్యం ఉంటే 1-2 ట్రయల్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే శ్రీహరి గారు
ఆయన బిడ్డ ప్రచారంలో పాల్గొన్నాడు కాబట్టి ఆయనకు తప్పదు. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్గా దానం నాగేంద్ర నిలబడ్డాడు కాబట్టి ఆయనకు తప్పదు. ఈ రెండు వాళ్ళు ఏదైనా చూసుకోవచ్చు, అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు జూబ్లీ గెలిచిండ్రు కాబట్టి ఈ దీన్ని పురస్కరించుకొని దాన్ని కూడా గెలవాలని ఏ రాజకీయ పార్టీ అని అనుకుంటుంది కదా. సో అది కూడా అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ అప్పటికైనా మా పార్టీ దిద్దుకుంటే మంచిది. అటువంటి ఎన్నికలకు వచ్చే వరకన్నా మా బీజేపీ పార్టీ ఇప్పుడు ఏదైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటును దిద్దుకొని రాబోయే రోజులలో ఈ పార్టీకి ఒక వన్య తెచ్చేటువంటి బాధ్యత ఇప్పుడున్న నాయకత్వం మీద ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.